నా ద్వారా ఈ ఛానల్లో ఫాలో అవుతున్న వారికి మరింత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మ దర్శన సాధనలు, జీవితంలో ఎప్పటికైనా సరే భగవంతుని యొక్క స్పందనలు, దర్శనాలు మీకు పూర్తిగా రుజువులయ్యే విధంగా జ్ఞానాన్ని పంచడానికి మరింత ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఎప్పటికీ నమ్మకంతో మీరు అలానే ఫాలో అవుతూ ఉండండి. ఈ క్రమంలో ఈ సాధనల్లో ప్రధానమైనది భక్తి. ఆ భక్తిలో మరలా భక్తి సంగీతం కూడా. ఒకప్పుడు నేను ఈ సాధన పరంపర కొనసాగిస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఏది చేసినా భగవంతుని అనుగ్రహానికి సంబంధించిన అనుబంధం ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆ సాధనల్లో కొంతకాలం సంగీత సాధన చేయడం కూడా జరిగింది. ఎందుకంటే సంగీతం ద్వారా పూర్తి జ్ఞానాన్ని పొంది జన్మ సాఫల్యత అయ్యే విధంగా భగవంతుని తెలుసుకొని సాక్షాత్కారం పొందిన ఎంతోమంది జీవిత చరిత్రలు నేను చిన్నప్పుడే చదివాను. అందుకని ఆ ప్రాధాన్యత అప్పట్లోనే నేను గ్రహించి ఆ ప్రయత్నంలో అలా కూడా అంటే జీవితంలో ఏది చేసినా దైవానికి అనుబంధంగా ఉండే చేయాలి అనే ఉద్దేశంతో అలా నాట్య సాధన, సంగీత సాధన కూడా చేయడం జరిగింది. అయితే ఎంతవరకు భగవంతుడికి సంబంధించిన సాధనలు ఉపయోగపడితే అంతవరకే చేశాను. వాటినే ప్రధానంగా జీవితంలో ఒక వృత్తిగా తీసుకోకుండా దైవం కోసం చేసినవి కాబట్టి నాకు కొంత అనుభవం మీద దానికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు ఇవ్వటం మొదలుపెట్టాను. ఈ సమాచారం ఇవ్వటంలో భగవంతుడికి ఆ సంగీతంలో ఎలాంటి వినటం వల్ల కానీ అందులో వచ్చే అర్థాలు కానీ వాటిని తెలుసుకుంటే ఏమో ఉపయోగం అనేది మీరు కొంచెం ఓపికగా వినటం మొదలు పెడితే వీటి ద్వారా కూడా మీరు ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ క్రమంలో వీటి వివరణ నేను అనుభూతి పొందినవి, అనుగ్రహం పొందినవి వివరిస్తూ గీతాలు, కీర్తనలు మాత్రం అదే వృత్తిలో ఉన్న హరిశ్చంద్ర ప్రసాద్ అనే ఒకప్పుడు నా ఈ సాధనల్లో, సంగీత సాధనలో సమకాలికుడు. అతను దాన్నే ప్రాధాన్యంగా తీసుకొని బాగా అభివృద్ధి చేసుకున్నారు. అందువలన గానం అతని ద్వారా మనకి ప్రతిరోజు వస్తూ ఉంటుంది. దాని నుంచి పొందాల్సిన భక్తి, ఆత్మజ్ఞానము, ఫలితాలు నేను వివరించి అది వినటం వల్ల మీరు రెండు కలిపి చాలా ఉపయోగం మీకు వస్తూ ఉంటుంది.